ఈరోజు మనం ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ టైం ఉంటే కనుక క్లాసెస్ కూడా చూద్దాం. ఓకే. సో ఫంక్షన్స్ అంటే ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ a+b అని ఒక యాడింగ్ ఫంక్షనాలిటీ ఉంది. ఓకే. సో యాడ్ అనే ఫంక్షనాలిటీని మామూలుగా మనం మల్టిపుల్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ప్రతిసారి మామూలుగా మనం ఆ పీస్ ఆఫ్ కోడ్ ని మళ్ళీ పర్టికులర్ అది రాయకుండా మామూలుగా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో బేసిక్ సింటాక్స్ మామూలుగా సింపుల్ సినారియో తీసుకుంటున్నాం. ఓకే. a+b అనే ఎడిషన్ సినారియోని తీసుకుందాం. ఓకే. సో ఎక్కడైనా మామూలుగా ఇలా పైథాన్ లో ఫంక్షన్ రాయాలంటే డెఫ్ అని ఉంటుంది అనమాట. ఓకే. డెఫ్ ఓకే. మన కేసులో మామూలుగా 2 వాల్యూస్ తీసుకుందాం. ఓకే. a, b. ఓకే. సో ఎడిషన్ we are doing it in between 2 values. Okay. So c is equal to a+b. సో సేమ్ మామూలుగా దీనికి ఫర్ లూప్ కి మామూలుగా మనం అయితే ఇంటెంటేషన్ ఇస్తాం, అలాగే ఇక్కడ కూడా ఈ ఇంటెంటేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఎప్పుడైతే మామూలుగా మనం ఇంటెంటేషన్ తీసేసి మామూలుగా మనం ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ చేసామో అప్పుడు పైథాన్ కంపైలర్ ఏమనుకుంటుందంటే ఓకే మామూలుగా ఈ ఫంక్షన్ లో ఇవ్వట్లేదు అనమాట అనుకుంటుంది. అంటే ఈ ఫంక్షన్ అయిపోయింది ఈ లైన్ తో అనుకుంటుంది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే. ఓకే. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫంక్షన్ 2 వాల్యూస్ తీసుకుంటుంది, a, b. ఓకే. ఇది a, b ని యాడ్ చేసి c లో పెడుతుంది, రిటర్న్ c. ఓకే. ఎప్పుడైతే ఈ రిటర్న్ అనేది ఫంక్షన్ ఈ పైథాన్ కంపైలర్ కనిపించిందో దీనికి, ఓకే, ఇది ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ అయిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత మామూలుగా మీరు ఎన్ని లైన్లు రాసినా ఈ ఫంక్షన్ ఇండెంటేషన్ తో ఇచ్చి అది ఆ ఫంక్షన్ లోకి రాదనమాట. అంటే ఇంకా వెళ్ళిపోతుంది బేసిక్ గా. ఎప్పుడైతే రిటర్న్ అని వచ్చిందో కీవర్డ్, ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసిందో అక్కడికి వెళ్ళిపోతుంది వెంటనే. ఓకే. సో ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, టెస్ట్ అని ఏదైనా మన యూజర్ అండర్స్టాండబుల్. బట్ ఇతను మాత్రం దీన్ని నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తుంది. ఓకే. మనం అక్కడ యాడ్ చేసాం, కాకపోతే ఇక్కడ నేను టెస్ట్ అని ఇచ్చాను. సో ఫంక్షన్ కాల్ ఎలా కాల్ చేస్తాం, ఇలా కాల్ చేయాలి, టెస్ట్. మనకి 3,6 ఎందుకంటే ఈ ఫంక్షన్ 2 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, a, b అని. మనం ఈ 2 వాల్యూస్ కి ఎడిషన్ చేయాలి. ఓకే. నేను రిజల్ట్ ని r అని తీసుకుంటున్నా. r అనే ఒక వేరియబుల్ లోకి ప్రింట్ r. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. So the value of r is 9. So 6 plus 3 ఎడిషన్ అయింది, దాన్ని రిటర్న్ చేస్తుంది. సో సింపుల్ ఫంక్షన్. ఓకే. ఇది ఏంటంటే మనం ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం, బై యూజింగ్ డెఫినేషన్. డిఫైన్ చేస్తున్నాం ఫంక్షన్, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఫంక్షన్ పేరు టెస్ట్. ఓకే. ఏ వాల్యూస్ a, b. ఓకే. c is equal to a+b, రిటర్న్ c. సో రిటర్న్ సి అన్నప్పుడు మామూలుగా ఇది ఎక్కడి నుంచి కాల్ చేయింది, ఇక్కడ నుంచి కాల్ అయింది, టెస్ట్ 3,6 అని. సో ఇది రిటర్న్ చేసే వాల్యూ ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ ని మామూలుగా మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జగదీష్, పృథ్వీ. ఏం లేవు సార్. ఏం లేవు. నో సాగర్. ఓకే. సో క్లియర్ అయింది కదా? సో సాగర్
ఫర్ చెప్పు. ఎగ్జాంపుల్ ఒక రిటర్న్ మర్చిపోయావు అనుకో, ఉమ్, ఏమవుతుంది? ఎటువంటి ఎర్రర్ త్రో చేస్తుంది? ఇంకా అసలు ఏం చేయదు, నీకు రార్లో వాల్యూ ఏం రాదు. సో ఎర్రర్ త్రో చేయదా? లైక్ డెఫినేషన్ ఫంక్షన్ క్లోజ్ చేయలేదని కానీ అలా? లేదు, అదేమనుకుంటది, ఓకే మామూలుగా ఈ ఫంక్షన్ లో నువ్వేమైనా రన్ మాడ్యూల్ ఓకే. వాల్యూ ఆఫ్ ఆర్ ఇస్ నన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా నువ్వు డిలీటింగ్ ఎక్కడైనా కోడ్ రాసావు, డిలీటింగ్ ఫైల్ అనేవు, ఓకే. ఇక్కడ మామూలుగా మనం డిలీట్ ఫంక్షన్ రాస్తే మళ్ళీ దాన్ని అదేం రిటర్న్ చేయదు కదా. సో అప్పుడు మామూలుగా మనం రిటర్న్ రాయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. రిటర్న్ చేయొచ్చా? రిటర్న్ నన్ను కూడా చేయొచ్చు. రిటర్న్ నన్ను ఇచ్చాం, రిటర్న్ నన్ను వచ్చింది. ఇక్కడ మామూలుగా మనం అసలు ఏం రిటర్న్ చేయకపోయినా అది రిటర్న్ నన్నే వచ్చింది చూసా. కరెక్ట్. ఓకే, సో రిటర్న్ నన్ అంటే నథింగ్ జగదీష్, ఐ మీన్ దాని వాల్యూ ఏం లేదని. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనం ఒక సేమ్ నేను చూసుకున్నది ఏది, ఒక లిస్ట్, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ లో మామూలుగా ఈవెన్వి ఆడ్వి మామూలుగా మనకి ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఓకే. ఓకే, సో ఫంక్షన్ అవుట్పుట్ ఏమొస్తుందంటే 2 లిస్టులు ఇస్తుంది, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్. ఓకే, ఈ ఫంక్షన్ రాద్దాం. అర్థమైందా సినారియో పృథ్వీ, జగదీష్? మామూలుగా ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇచ్చాం కదా, అలా కాకుండా ఒక లిస్ట్ ఇస్తాం అనమాట. ఓకే, ఆ లిస్ట్ ని ఫంక్షన్ యాక్సెప్ట్ చేసి దాంట్లో ఈవెన్ అయితే కనుక ఒక లిస్ట్ లో, ఆడ్ అయితే కనుక ఇంకో లిస్ట్ లో ఇచ్చి రిటర్న్ 2 లిస్టులు చేస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఈవెన్ ఆడ్ సపరేటర్ ఫంక్షన్ అనుకోని వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ లో. యా. ఓకే, మనం లిస్ట్ తీసుకున్నాం. సో దానికి మనం ఇచ్చాం లిస్ట్ కి వేరియబుల్ నేమ్. ఇంకొకటి ఫంక్షన్ రాసినప్పుడు ఇక్కడ మామూలుగా మనం ఫంక్షన్ రాసాం. ఓకే, తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫంక్షన్ ఇక్కడ రాసి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసావు అనుకో, పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో అది ఎప్పుడు 1 by 1 వెళ్తుంది అనమాట. ఓకే, సో మామూలుగా నువ్వు ఫస్ట్ ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ మామూలు లిస్ట్ నుంచి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసావు. ఓకే, అది ఇంతవరకు దాన్ని చదవలేదు కదా ఫంక్షన్ ని. సో మామూలుగా అది ఇష్యూ త్రో చేస్తుంది అనమాట. చూద్దాం, టెస్ట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ అని వస్తుంది. ఓకే, టెస్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో ఎందుకంటే టెస్ట్ ఇక్కడ ఉంది, మనం అప్పుడే ఇక్కడే కాల్ చేసేస్తున్నాం. ఎప్పుడైనా ఫంక్షన్ ఫైల్ స్టార్టింగ్ లో ఉండదు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేసామో పైథాన్ కంపైలర్ ఈ లైన్ లోకి వస్తుంది అనమాట. ఓకే, ఈ లైన్ లోకి వచ్చి మామూలుగా ఇక్కడ ఫంక్షన్ చూసుకుంటది. ఓకే, టెస్ట్ అని ఉంది, ఇది ఏం చేస్తుందని చూసుకుంటది. అంటే సంథింగ్ టెస్ట్ అనేది ఫంక్షన్ రాసారు వీళ్ళు అనుకుంటది. ఓకే, రాసుకుని నెక్స్ట్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే మామూలుగా టెస్ట్ అనేది తగిలిందో దానికి ఫంక్షన్ కాల్, అది డైరెక్ట్ గా ఓకే మనకి ఇక్కడ ఫంక్షన్ ఒకటి ఆల్రెడీ రాస్తుంది కదా, డిఫైన్ చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట కంపైలర్. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, దీనిలో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ వచ్చింది అనుకో, మళ్ళీ ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తుంది, ఇక్కడ ముందుకు వెళ్తుంది, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ అదే పాయింట్కి వచ్చేస్తుంది. సో అలా కంపైలర్ లైన్ బై లైన్ వెళ్తుంది అనమాట. సో మామూలుగా మనం ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఇస్తే కనుక ఇందాక ఇచ్చినట్టు ఈ టెస్ట్ అనేది మామూలుగా అసలు డిఫైన్ చేయలేదు అనుకోండి అని ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ కదా? వెయిట్ Sagar, చెప్పు. like see, can we declare function and then we can define body somewhere else?
అర్థమైందా? అర్థం అవుదా? జస్ట్ నువ్వు డిఫైన్ టెస్ట్ అని ఇచ్చేసావు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ టెస్ట్ అని ఇచ్చేసావు, ఆ తర్వాత లిస్ట్ ఇచ్చావు, ఆర్ ఈక్వల్ టు టెస్ట్ సంథింగ్ అలాగే ఇచ్చావు, ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ బాడీ దీని కింద ఇచ్చావు అనుకో, అలా అవుతుందా? ఫంక్షన్ బాడీ ఇంకోటి అంటే ఇది ఫస్ట్ లైన్ ఇచ్చేసి సెకండ్ లైన్ అక్కడ బాడీ రాయకుండా వేరే చోటన ఎక్కడైనా డిక్లేర్ చేసి రాయొచ్చా అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ A ప్లస్ B ది అక్కడ రాయకుండా ఎలా అలా కుదరదు కదా. ఇప్పుడు చూడు, మనకి ఈ ఇంటెంటేషన్ indentation ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ నువ్వు రాయలేవు కదా. అర్థమైంది. సో ఇక్కడ అలా అవ్వదు. ఓకే, అవును. అంటే నార్మల్ గా సిలో అలాగే చేస్తారు అంటే ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా నేను ఇంకొక సినారియో చెప్తాను చూడు. ఐ థింక్ ఓకే, నాకు అర్థమైంది. ఇది మామూలుగా ఫైల్స్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు మేబీ మనకి ఉపయోగపడుతుంది అది. ఓకే, అంటే అర్థం కానీ ఇక్కడ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చూడు. ఓకే, సో పైథాన్ లో ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడు, మామూలుగా మనం సేమ్ ఫంక్షన్ రాసాం, సేమ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ సబ్ట్రాక్షన్ అవుతుంది. సబ్ట్రాక్షన్, ఓకే, రిటర్న్ సి. సో ఇప్పుడు మామూలుగా ఈ ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మనం 5, 7 పాస్ చేస్తున్నాం. A minus B జగదీష్ మామూలుగా పృథ్వీ. ఓ జగదీష్ లేడా? అసలు రికార్డింగ్ ఇది రీప్లేస్ అయిపోతుంది కాబట్టి అది A-B వాల్యూ ఉంటుంది అనుకుంటున్నా. సేమ్, ఎందుకంటే మామూలుగా పైథాన్ ఇప్పుడు ఇదే నేమ్ తో ఇంకో ఫంక్షన్ వచ్చింది కదా. సో ఈ ఫంక్షన్ ఎగిరిపోద్ది, ఓవర్ రైడ్ అయిపోద్ది దీంతో. సో మామూలుగా ఇంక ఈ ఫంక్షనాలిటీని పట్టించుకోదు, లేటెస్ట్ అసైన్మెంట్ నే తీసుకుంటది అనమాట. ఓకే, ఒక నిమిషం, పార్టిసిపెంట్స్ లేవన్నా జగదీష్ వెయిట్ చేస్తానా. సో ఈ A-B ఫంక్షనాలిటీ అవుతుంది అనమాట. ఓకే, సో మామూలుగా మనం ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుందాం, దాంట్లో ఈవెన్ ఆర్డర్ సపరేట్ చేద్దాం. ఓకే ఓకే, ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైంది కదా. సో ఇంకొక ఫంక్షన్ రాద్దాం, డిఫైన్ EOS, ఈవెన్ ఆర్డర్ సపరేటర్. ఓకే, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక లిస్ట్. ఇంకోటి మామూలుగా నీకు తెలిసే ఉంటది, జస్ట్ ఈ ఈ వేరియబుల్ నేమ్ సేమ్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అంటే ఏ లాంగ్వేజ్ అయినా అదే, జస్ట్ బేసిక్ చెప్తాను. మనకు వచ్చేది లిస్ట్ కాబట్టి ఫర్ I in L ఒక్కొక్కటి తీసుకుంటది. దీనికన్నా ముందు మనం ఈవెన్ కి మనం ఒక లిస్ట్ డిక్లేర్ చేస్తున్నాం. వాటికి ఒక లిస్ట్. ఓకే, ఫర్ I in L మామూలుగా మనకి ఈవెన్ ఒక లిస్ట్ కావాలి, ఆడ్కి ఒక లిస్ట్ కావాలి కదా. ఫర్ I in L if I modulus of equal to 0, అది 0 అయితే కనుక ఈవెన్ కాబట్టి డాట్ అపెండ్. అపెండ్ చేస్తున్నాం I డాట్ అపెండ్. ఓకే, సో ఈ ఫర్ లూప్ అంతా అయిపోయింది. ఓకే, మనం ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు ఈ ఫర్ కి ఎండ్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ రాసానుకో, ఈ ఇఫ్ ఈ ఎల్స్ ఎండ్ అయ్యాయి. అదే ఇక్కడికి వస్తే ఈ ఫర్ లూప్ ఎండ్ అయింది. అదే ఇక్కడికి వస్తే ఈ ఫంక్షన్ కూడా ఎండ్ అయిపోయినట్టే. సో
ఇక్కడ మామూలుగా మనం జస్ట్ ప్రింట్ కాల్ ప్రింట్ చేసుకోవచ్చు. బాగుండదు. ఓకే, సో రిటర్న్ మనకి ఏం కావాలి, ఈ కమా ఓ. సో అక్కడ మనకి రిటర్న్ 2 ఫంక్షన్స్ వస్తున్నాయి కదా, 2 వేరియబుల్స్ వస్తున్నాయి, ఈ కామా ఓ. సో మామూలుగా మనం ఇక్కడ క్యాచ్ చేసేటప్పుడు కూడా ఆ రిటర్న్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్ కామా ఎస్. ఇక్కడ ఆర్ కామా ఎస్. ఓకే, సో మనం ఏం చేయలేదు, ఒకసారి ఓకే ఎగ్జిక్యూట్ చేసిందో చెప్తాను. ఓకే సార్, ఓఎస్ మనం దానికి ఇన్పుట్ ఎల్ ఇస్తున్నాం, ఎల్ అనే లిస్ట్. ఓకే, సార్ ఈవెన్ ఆర్డర్ సపరేట్ అయిపోయాయి. ఇంకోటి సార్ ఈ ఫంక్షన్స్ చూసాం, ఫంక్షన్ ఇది ఫంక్షన్ లో ఉన్న ప్రింట్లు, ఈ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి, అది రిటర్న్ అయ్యింది ఆర్ కామా ఎస్ లోకి. మళ్ళీ మనం ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం, ఇక్కడ ఇదేమో ఈవెన్ నెంబర్స్, ఇదేమో ఆడ్ నెంబర్స్ సెపరేట్ అయింది. ఇక్కడ ఈ ఉంది కదా, లైక్ ప్రింట్ ఈ అంటే ఫస్ట్ ఈలో 4 ఉంటుంది, అపెండ్ చేస్తున్నాం కాబట్టి ఓలో ఏం ఉండదు. నెక్స్ట్ రన్ లో ఓలో ఉంటుంది, ఈలో ఉండదు. సో అట్లా మనకి రావాలి కదా అవుట్పుట్. అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ పెట్టావు అనుకో, నువ్వు అన్నట్టు వస్తుంది. ఇదేంటి, మనం ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిందా, కానీ ప్యారలల్ గానే ఉంది కదా ప్రింట్, ఫర్ కి ప్రింట్ ప్యారలల్ గా ఉందంటే ఫర్ లూప్ లోంచి బయటకు వచ్చేసినట్టు. ప్యారలల్ గా ఉంటే బయటకు వచ్చేసినట్టు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కి ఈ ఇంటెంటేషన్, ఈ ఇంటెంటేషన్ ఉంటే ఇది ఫంక్షన్ లో ఉన్నట్టు. ఓకే, ఎప్పుడైతే ఇంటెంటేషన్ పోయిందో ఇక్కడికి వచ్చేసిందో, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అంటే అది ఇంకొక ఫంక్షన్ కింద తీసుకుంటుంది, ఇంకా నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది. అది నువ్వేం రాస్తావు ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడు, ఈ ఇది ఈ ఇంటెంటేషన్, ఈ గ్యాప్ ఉంటే అది ఫర్ కి లోపల ఉన్నట్టు. సో టిల్ ఇక్కడ వరకు ఫర్ కి లోపల ఉన్నాయి. ఈ ఇఫ్ కి చూడు, మామూలుగా ఈ ఫంక్షన్ లో ఉంది, ఈ ఫర్ లో ఉంది, ఇఫ్ లో ఉన్నదానికి ఇఫ్ కి ఇంటెంటేషన్, ఈ ఫర్ కి ఇంటెంటేషన్, ఇది ఫంక్షన్ కి ఇంటెంటేషన్. సో మామూలుగా నువ్వు అన్నట్టు మామూలుగా ఇలా ఒకటి అవ్వాలంటే కనుక నువ్వు ఇక్కడ ప్రింట్ చేయాలి. ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు మామూలుగా ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫర్ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఈ ఫర్ ఆల్రెడీ మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసేసింది, అన్ని వాల్యూస్ లూప్ లో వెళ్ళే బయటకు వచ్చేసిన తర్వాత నేను ఈవెన్ అవుట్ ఇచ్చాను అనమాట. సో రిటర్న్ ఈ అనే లిస్ట్ ని ఇక్కడ మనం ఎంటీ డిక్లేర్ చేసాం కదా ఫస్ట్. సో దాంట్లోకి అపెండ్ అయిపోయే వాల్యూస్ రిటర్న్ ఈ కామా ఓ. జగదీష్ అర్థమైందా? పృథ్వీ జగదీష్ నువ్వు మిస్ అయినట్టున్నా మామూలుగా అడుగు ఒకసారి, ఎక్కడి వరకు ఎప్పుడు మిస్ అయ్యో నాకు ఐడియా లేదు కదా, అంటే డిస్కనెక్ట్ అయ్యో. జస్ట్ అది ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ తర్వాత కంటిన్యూ అయ్యాను నువ్వు చెప్పింది. ఓకే, అంటే మామూలుగా ఇది అర్థమైంది కదా నీకు? మామూలుగా మనం ఒక లిస్ట్ తీసుకున్నాం, దాంట్లో మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం, ఏంటంటే దాంట్లో ఈవెన్ ఆర్డర్ సపరేట్ ఇచ్చాం. యా ఓకే ఓకే. సో ఇక్కడ మామూలుగా మనం ఇంకొక ఇన్బుల్ట్ గా ఇంకొక కాన్సెప్ట్ ఎలా కవర్ చేసాం అంటే, ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తే కనుక మామూలుగా మనం రిటర్న్ చేసినప్పుడు మనం ఇక్కడ క్యాచ్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ తీసుకుని 2 ఆ రెండింటిని ప్రింట్ చేసుకుంటున్నాం. సింపుల్, ఏం లేదు. ఓకే, ఇక్కడ నువ్వు ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని, ఆ వేరియబుల్స్ ఉంటుందా అంటే ఒక ఫంక్షనాలిటీని మామూలుగా మనం ఈ ఫంక్షన్ లో రాస్తాం అంతే. ఆ పీస్ ఆఫ్ 4 లైన్లకి మామూలుగా మనం పేరు ఇచ్చుకుంటాం, దానికి ఏం వాల్యూస్ కావాలో అవి ఇక్కడ ఇస్తాం. దీంట్లో మామూలుగా మిగిలిన లాంగ్వేజ్ లాగా పర్ల్ లాగా ఇలా షిఫ్ట్లు అలా ఏమి ఉండవు. జస్ట్ మామూలుగా ఈ వాల్యూ ఇచ్చావు, ఆ వాల్యూ నువ్వు వాడేసుకున్నావు.
ఓకే, పృథ్వీ అదేనా? సాగర్ క్లియర్. ఫంక్షన్స్ లో 2 రిటర్న్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నెస్ట్ ఇలా కాదు, రిటర్న్ అనే స్టేట్మెంట్ 2 టైమ్స్, ఇప్పుడు నెస్టెడ్ లాగా అంటే ఒక ప్లేస్ లో రిటర్న్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మామూలు మనం అనుకున్నాం కదా, ఇఫ్ రిటర్న్ ఈ కామా ఓ అని అంటే ఇలా ఇచ్చాం. రిటర్న్ అనేది ఎప్పుడైతే మామూలుగా పైథాన్ కంపైలర్ చూసిందో అప్పుడు రిటర్న్ చేసేస్తుంది అండి. ఓకే, సో ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇఫ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఈవెన్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఓకే, ఈవెన్ లిస్ట్ ని ఇక్కడ మామూలుగా ఈ ఫంక్షన్ 2 లిస్ట్ చేస్తుంది కదా, ఒకటి ఈవెన్ లిస్ట్, ఒకటి ఆడ్ లిస్ట్. ఓకే, ఈవెన్ ఆడ్. సో ఈవెన్ లిస్ట్ కనుక పెద్దగా ఉంటే ఈవెన్ ఫంక్షన్ ఈవెన్ లిస్ట్ రిటర్న్ చేస్తుంది. ఆడ్ లిస్ట్ అంటే ఆడ్ లిస్ట్ లో ఎక్కువ వాల్యూస్ ఉంటే ఆడ్ లిస్ట్ ని రిటర్న్ చేయాలి. ఓకే, పృథ్వీ అద్భుతమైన సినారియో. జగదీష్ ఎక్కడ సాగర్, ఎక్కడ ఇచ్చావు అసలు ఇఫ్ కండిషన్? అది నేను ఇస్తున్నా, మామూలుగా సినారియో అది మామూలుగా మనం రాయబోతున్నాం అంటున్నా. ఓకే ఓకే గాట్ ఇట్. యా ఓకే, జగదీష్ అర్థమైందా? యా ఒకసారి మేబీ చూస్తే అర్థమవుతుంది అది. అలా కదా అంటే ఇక్కడ నేనేం రాయలేదు ఇంకా, సో ఈ అదే సినారియో అర్థమైంది. గాట్ ఇట్. ఓకే ఓకే, ఏంటంటే ఒకే ఫంక్షన్ లో 2 రిటర్న్ సినారియోస్ రాయొచ్చా అనేది క్వశ్చన్ అన్నమాట. సో దాన్ని ఇప్పుడు మామూలుగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఈ జస్ట్ రిటర్న్ తీసేస్తున్నాం. మనం ఎలా అచీవ్ చేస్తున్నాం దాన్ని, లెంత్ ఆఫ్ గ్రేటర్ దెన్ లెంత్ ఆఫ్ ఆడ్స్ అయితే కనుక రిటర్న్ ఈ ఎల్స్ రిటర్న్ ఓ. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒకటే రిటర్న్ అవుతుంది కాబట్టి మామూలుగా మనం ఆర్ఎన్ తీసుకుందాం రిజల్ట్ అని. ఓకే, ఫంక్షన్ లో 2 ప్రింట్ అయిపోతే ఈవెన్ ఆడ్, కానీ మామూలుగా మనం రిజల్ట్ ఒకటే తీసుకుంటున్నాం కాబట్టి ఆ రిజల్ట్ ప్రింట్ అవుతుంది. రన్ ది మాడ్యూల్. సో ఈవెన్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ఈవెన్ ఒకటే ప్రింట్ అయింది. అదే మనం దీంట్లో ఆడ్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసాం. ఆడ్ లిస్ట్ ప్రింట్ అయింది. అదేంది కదా కాన్సెప్ట్ పృథ్వీ, జగదీష్? ఓకే, మామూలుగా అర్థం అవుతుంది ఏం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి, రిపీట్ చేస్తాను, దీంట్లో ఏం లేదు. ఓకే ఓకే, సో మనం ఇప్పుడు ఏంటి ఈ ఫంక్షన్స్ ని రాసాం అంటే ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, సో మనం ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ని మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి అదే ఫంక్షనాలిటీని మామూలుగా మనం చేయాలంటే కనుక మళ్ళీ ప్రతిసారి రాయకుండా మామూలుగా మనం రీయూజ్ చేసుకుంటున్నాం ఈ పీస్ ఆఫ్ కోడ్ ని. ఆ పీస్ ఆఫ్ కోడ్ కి మామూలుగా మనం ఒక పేరు ఇచ్చుకుంటున్నాం, అది ఫంక్షన్ అని. ఓకే, సో దీని లిమిటేషన్ ఏంటి, ఇది ఈ ఫంక్షన్ లో ఇక్కడ రాసాం అనుకో, ఈ ఫంక్షన్ ఈ పేజ్ రాస్తే మనం ఈ పేజ్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు ఆ ఫంక్షన్ ని. కానీ మామూలుగా నువ్వు ఈ క్లాసెస్ ని ఇది ఫంక్షన్స్ ని ఇంకొక ఫైల్లో ఉన్నాయి కానీ నువ్వు ఇక్కడ వాడుకోవాలి, అప్పుడు దానికి ఈ లిమిటేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో అది అచీవ్ చేయడానికి మామూలుగా మనం క్లాసెస్ అని రాస్తాం అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ ని ఇంకొక ఫైల్లో ఉంటుంది, మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఆ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఈ ఫంక్షన్స్ అన్ని ఒక క్లాస్ లో పెడతాం అనమాట. ఓకే ఓకే
ఆ ఫైల్లో క్లాస్ అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్లో ఈ ఫంక్షన్స్ అన్ని పెట్టుకుంటాం. ఈ ఫంక్షన్ ని యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుని ఆ క్లాస్ ద్వారా మామూలుగా మన ఈ ఫైల్ ని యూజ్ చేస్తాం అనమాట. సో అది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఇదే ఫైల్లో నేను క్లాస్ ని యాడ్ చేస్తాను. ఓకే, సో ఫంక్షన్స్ లో ఇంతేనా టైప్స్, లైక్ నార్మల్ గా ఇంక డిఫరెన్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, ఇంకేం లేదు. ఓకే, సో ఒక నిమిషం. ఓకే, సో ఫంక్షన్స్ లో ఆర్గ్స్ కీవర్డ్స్ అని ఉంటది అనమాట. ఒకటి, సో అదేంటంటే ఇక్కడ నువ్వు a - b అని ఉంది. ఓకే, నీకు తెలీదు ఎన్ని యూజర్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a, b అని మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం. సో ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. కానీ సమ్ టైమ్స్ మామూలుగా మనం ఆ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లిమిటేషన్ ఉండకూడదు అనుకున్నాం అనుకో, ఆర్గ్స్ కీవర్డ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో ఈ ఆర్గ్స్ అని ఇస్తే స్టార్ ఆర్గ్స్ అని ఉంటుంది. స్టార్ ఆర్గ్స్ అని మామూలుగా రాస్తాం. ఓకే, అంటే ఏంటంటే మనం ఇక్కడ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఏం చేస్తున్నాం అంటే సేమ్ లిస్ట్ ని మామూలుగా దీనికి పాస్ చేస్తున్నాం టెస్ట్ కి. ఓకే, ఓకే, నన్ను ఇస్తే ఏం తెలుస్తుందిరా నార్మల్ గా ప్రింట్? ఓకే, గాట్ ఇట్. యా, సో లిస్ట్ నే ఇచ్చేద్దాం. చూడు, మామూలుగా మనం ఇచ్చిన వాల్యూస్ ఒక సెట్ లా వచ్చేసాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇచ్చేసాం. ఓకే, ఇలా ఇచ్చావు. అంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళం? టెస్ట్ a, b అని ఇచ్చేవాళ్ళం. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. యాడ్ అని తీసుకుందాం ఫంక్షనాలిటీ. యాడ్. సో ఇటువరకు మామూలుగా మనం 2 వాల్యూస్ కి ఇవి చేసేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే మామూలుగా యాడ్ అనే ఫంక్షనాలిటీ పర్ఫామ్ అవ్వాలి అని చెప్పి మామూలుగా మనం ఇక్కడ ఆర్గ్స్ అని యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ మామూలుగా మనం ఇటువరకు 2 ఇచ్చేవాళ్ళం, 4, 5 అని, లేకపోతే ఏదో ఒక 2 వాల్యూస్. బట్ ఇప్పుడు మామూలుగా మనం n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నాం. సో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మామూలుగా మనం ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అని పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఆర్గ్స్ అనేది మామూలుగా అందరూ జనరల్ గా యూజ్ చేసేది. ఇక్కడ ఆర్గ్స్ కాకపోతే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. వాల్యూస్ అంటే వాల్యూస్ ని నేను జస్ట్ వాల్యూస్ అని ఇచ్చా. ప్రింట్ వాల్యూస్ అని ఇవ్వచ్చు. ఓకే, సో దీన్ని రన్ చేస్తే ఇలా వస్తాయి. ఇది ఒక సెట్ లో వస్తుంది అనమాట. ప్రింట్ ఓకే, సో one module, it's a tuple. అంటే ఓకే, సారీ, tuple అనేది ఇంకొక డేటా టైప్ అన్నమాట. ఓకే, ఈ టుపుల్ జస్ట్ లైక్ లిస్ట్. ఓకే, ఈ టుపుల్ కి లిస్ట్ కి తేడా ఏంటంటే, లిస్ట్ అయ్యాం కదా, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మామూలుగా మనం స్టోర్ చేసుకుంటాం. ఇదా ఈ టుపుల్ లో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇన్ని వాల్యూస్ ఉన్నాయా, లిస్ట్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ ఎలా ఉంటుంది, ఫస్ట్ మెమరీ లొకేషన్, సెకండ్ మెమరీ లొకేషన్, థర్డ్ మెమరీ లొకేషన్ అలా ఉంటుంది. ఓకే, సో లిస్ట్ లో ఏమవుతుందంటే, ఇది ఈ 4 ఒక ఫస్ట్ మెమరీ లొకేషన్, ఇదేమో సెకండ్ మెమరీ లొకేషన్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th
అలా 10 వాల్యూస్ ఉంటే 10 మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేస్తుంది లిస్ట్. సో దాని వల్ల ఏమవుతుందంటే నీకు ఫస్ట్ మెమరీ లొకేషన్ లో నువ్వు చేంజ్ చేయాలి. ఓకే, ఈ 4 తీసేసి నాకు 5 పెట్టుకోవాలి. సో నువ్వు రీప్లేస్ చేసుకోవచ్చు. టుపుల్లో ఏంటంటే ఈ అన్ని వాల్యూస్ ఒకే మెమరీ లొకేషన్ లో ఉంటాయి. ఓకే ఓకే 0 అనే మెమరీ లొకేషన్, ఫస్ట్ అనే మెమరీ లొకేషన్ లో ఉంటాయి అన్ని. సో దీనివల్ల బట్ ఏంటంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్ డిక్లేర్ చేసి మనం యాక్సెస్ చేసుకోవాలంటే 1 by 1 వాల్యూ అవుతుందా? 1 by 1 అవుతుంది. కాకపోతే నీకు దీన్ని రీప్లేస్ చేసుకోలేవు. ఒకదాని తర్వాత ఒకసారి నువ్వు యాక్సెస్ చేసావంటే దాని నుంచి మెమరీ నుంచి పోద్ది, నీకు చూపిస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ప్రింట్ టైప్ ప్రింట్ వాల్యూ అని ఉందా, ఇక్కడ చూడు మన టూప్లో వచ్చింది కదా, ఐఎన్ వాల్యూస్. ఓకే, ప్రింట్ ఐ ప్రింట్ అర్థం అవడానికి ఓకే. సో ఏం చేశాను, జస్ట్ మామూలుగా నేను ఎవ్రీ టైం మామూలుగా ఐ దీంట్లో లూప్ అయినప్పుడు ఐ వాల్యూ ఈ వాల్యూస్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో మామూలుగా మనం లిస్ట్ లో ఎలా చేసాం సేమ్ అలాగే 4 5 6 7 8 7 3 2 1 మొత్తం ఏవైతే వాల్యూస్ ఉన్నాయో జస్ట్ దీని చుట్టూ లూప్ అయింది. సో నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టుపుల్. కానీ టుపుల్లో ఏంటంటే ఓకే, ఫస్ట్ మామూలుగా నేను టుపుల్ రేపు కవర్ చేద్దాం. కావాలంటే ఫస్ట్ ఇది అవగొట్టేద్దాం ఈ కాన్సెప్ట్, తర్వాత మనం ఆ టుపుల్ ని రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫర్ ఐ ఇన్ వాల్యూస్ ప్రింట్ ఐ ప్రింట్ వాల్యూస్. ఇక్కడ మామూలుగా మనం సి అని తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు 0 జీరోతో స్టార్ట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్. ఓకే, రిటర్న్ సి. ఓకే, సో జస్ట్ లైక్ మామూలుగా ఇక్కడ లిస్ట్ వస్తే కనుక ఎవ్రీ టైం మామూలుగా ఆ లిస్ట్ చుట్టూ అవుతుంది. అంతే, సమ్ ఆఫ్ ఆల్ లిస్ట్ వాల్యూస్. ఈ రిటర్న్ సి చేస్తుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఆర్ లో తీసుకుంటున్నాం, ఇక్కడ ఆర్ ప్రింట్ చేస్తున్నాం. రన్ చేస్తే సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఇస్ 172. ఓకే, సో దీనిలో ఏంటంటే మామూలుగా మనం ఆర్క్స్ కీ ఆర్క్స్, సో ఆర్క్స్ ఈరోజు కవర్ చేసాం, రేపు కీ ఆర్క్స్ కవర్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం లిస్ట్ ఒకటే ఇచ్చాం, లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ అనేవి ఇచ్చాం, మామూలుగా అది యాక్సెస్ చేసుకుంది. కానీ మామూలుగా మనం ఇక్కడ డిక్షనరీ పాస్ చేసాం అనుకో, డిక్షనరీ ఏంటంటే కీ వాల్యూ పేర్స్. సో ఆ కీ వాల్యూ పేర్స్ ని యాక్సెస్ చేయాలంటే 2 స్టార్లు ఇస్తాం అంతే. సో ఇక్కడ ఈ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే మామూలుగా ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు మామూలుగా ఆర్క్స్ కీ ఆర్క్స్ అంటేనే వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఫంక్షనాలిటీ ఎంత ఉండేది ఈ స్టార్ వాల్యూ, స్టార్స్ లో 1 స్టార్ ఇస్తే అది లిస్ట్ ని యాక్సెస్ చేస్తుంది, 2 స్టార్లు ఇస్తే డిక్షనరీస్ కీ వాల్యూస్ ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, సో మామూలు ఇప్పుడు మనకి టైం ఉన్నంత వరకు మామూలు కీ వాల్యూస్ కూడా చూద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ మనం 2 వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, సాగర్ లాంగ్వేజ్ పైథాన్. ఓకే,
ప్రింట్ వాల్స్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ సీరియల్ కాబట్టి అది మళ్ళీ అది ఎర్రర్ త్రో చేస్తుంది, సి నాట్ డిఫైన్డ్. ఇది డిక్షనరీ కాబట్టి ఒక్క నిమిషం. సో ఇది ఆర్గ్వి మామూలు మనం ఇప్పుడు చూసింది. ఓకే, ఈక్వల్ టు ఇవ్వండి. ఇది కరెక్టే, డబుల్ స్టార్ ఇచ్చాం జస్ట్ ఇక్కడ. ఓకే, సో బేసికల్గా ఏం లేదు, ఇక్కడ కీను కీస్ కి మామూలుగా మనం ఈ కొటేషన్స్ ఇవ్వకర్లే. ఇంకొకటి మామూలుగా మనం ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. డిక్షనరీ అయినా సరే మనం ఇక్కడ కీ వాల్యూస్ ఇస్తున్నాం. ఓకే, n ఈక్వల్ సాగర్, లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్. ఓకే, సో ఇప్పుడైతే మామూలుగా మనం ఇక్కడ రెండు స్టార్స్ ఇచ్చాం, ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ అర్థం చేసుకుంటుంది మామూలుగా. ఓకే, దే ఆర్ గోయింగ్ టు పాస్ కీ వాల్యూ పేర్స్. ఓకే, సో వీటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తున్నా. ఇక్కడ మామూలుగా ఫర్ ఏ కీ అండ్ వాల్యూస్, దీంట్లో రెండు వాల్యూస్ ఉంటాయి కదా. సో మామూలుగా మనం ఇక్కడ వీటిని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు సేమ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్